మీ సాయిల్ టెస్ట్ ఎంతమంది చేయించి దాని ప్రకారం మీరు మందులు ఏం వాడుతున్నారు? మీరు యూరియాలు వాడుతున్నారు, డిఏపీలు వాడుతున్నారు, 20-20 వాడుతున్నారు, పురుగులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. అన్ని రంగాలు చాలా ముందుకెళ్తున్నాయండి. ఒక వ్యవసాయ రంగంలో అనుకున్నంత ముందుకెళ్ళలేకపోతున్నాం. వ్యవసాయం అనేది గౌరవప్రదమైన వృత్తి అని మనం అనుకోవట్లే. మన వృత్తి మీద మనము ఆధునికతని మనం తీసుకోవట్లేదు. చూశారు కదా అందరూ ఎట్లా ఉంది కాపు, అది ఎట్లా ఉంది. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన ఉద్దేశం అదేనండి. మీరు అక్కడ రైతు చేతలో వెంకీ 62, 68 అనే రకము భారతదేశంలో సన్నాల్లో దాన్ని మించిన రకం లేదు. ది బెస్ట్ వెరైటీ సన్నాల్లో, అక్కడ ఆ సన్నాల్లో రకాన్ని చూశారు. మీరు చూసిన తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే మంచి విత్తనం ఒకటే ఉంటే సరిపోదు, మంచి విత్తనంతో పాటుగా మంచి మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఆ మెయింటెనెన్స్ ఎట్లా చెయ్యాలి అనేది మీకు చెప్పడం కోసమే మీకు ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఏమండి, ఇది ఒక రకమైన సేవా దృక్పథమే. ఇది ఏంటంటే రైతుగా తోటి రైతుకు ఉపయోగపడాలి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని తోటి రైతుతోటి షేర్ చేసుకోవాలి. రైతులందరము బాగుండాలి. అందరము బాగుంటే దాని మీద ఆధారపడ్డ అందరూ ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఆ పక్కనున్న చేలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి, అసలు ఇక్కడ ఏనుకూరు, జులూరుపాడు ఉన్నాయి. మీరు కొణిజర్లోళ్ళు చూసుంటారు. అసలు ఎకరానికి 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చేది వదిలేసేయండి. అసలు ఆ మిరపకట్టెతో కలిపి పీకేసినా సరే 25-30 క్వింటాలు వస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది చాలా చోట్ల. ఆ పరిస్థితి ఉందా లేదా అండి? ఏండి, దాన్ని అధిగమించటం ఎట్లా అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఏమండి, అన్ని రంగాలు చాలా ముందుకెళ్తున్నాయండి. ఒక వ్యవసాయ రంగంలో అనుకున్నంత ముందుకెళ్ళలేకపోతున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఎవరు అనుకుంటున్నారు? ఏంటి? దానికి ముఖ్యమైన కారణం మనమే. వ్యవసాయం అనేది గౌరవప్రదమైన వృత్తి అని మనం అనుకోవట్లే. ఏ వృత్తి చేసే వాళ్ళకి ఆ వృత్తి మీద గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మనకి మాత్రం మన వృత్తి మీద మనకి గౌరవం లేదు, మన వృత్తి మీద మనకు నమ్మకం లేదు. ఇది అవునంటారా కాదంటారా? ఏండి, అదే ఏమండి, ఇదన్నీ ఒకటే. అంటే కొంత స్థాయి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 15. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకున్న తర్వాత వాళ్ళ ఎయిమ్ ఏంటి? అది అంటే మీ వృత్తిని మీరు గౌరవించట్లేదు, మీ వృత్తిలో మీరు లాభం. ఏమండి, అవునా కాదండి? కానీ మన వృత్తి అంత గౌరవప్రదమైన వృత్తి ఇంకొకటి లేదు. మన వృత్తి అంత లాభదాయకమైన వృత్తి ఇంకొకటి లేదు. కానీ 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 దీంట్లో ఏంటి అంటే అన్ని రంగాలోళ్ళు ఎట్లా అయితే వాళ్ళ రంగం మీద వాళ్ళు, మనకి తెలియగలవాళ్ళమే, మంచి తెలియగలవాళ్ళమే మనం. కానీ మన వృత్తి మీద మనము ఆధునికతని మనం తీసుకోవట్లేదు. ఆధునికతతో మనం ముందుకు వెళ్ళటం లేదు. దానికి మీకు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఇప్పుడు మీరందరూ ఏంటి, వరంగల్ జిల్లానా? ఇప్పుడు కొంతమంది వరంగల్, భూపాలపల్లి. అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఏముంటుంది? ఇంకా అది కాక ఇంకా ఎంత ఉంటుంది? కాల్షియం ఎంత ఉంటుంది? సల్ఫర్ ఎంత ఉంటుంది? అంటే తెలవదు. అంటే మనకి ఆధునికత లేదు, మన రంగం మీద మనకి శ్రద్ధ లేదు అనేదానికి ఒకటే. అంటే మీ రంగం మీద మీకు శ్రద్ధ ఉంటామంటే నేను రైతునని చెప్పుకొని చేలో కూలోళ్ళని పెట్టి మనం రాజకీయాలు చేయిస్తే మనకి శ్రద్ధ ఉన్నట్ట, మనం వ్యవసాయం చేస్తున్నట్ట? ఏమండి, కాదుగాక కాదు. లాయర్ ఉన్నాడండి, ఆ లాయరు ప్రతిరోజు ఇవాళ సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, కొత్త చట్టాలు ఏమొస్తున్నాయి, దేన్ని ఎప్పుడు వాడు తింటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, బాత్రూమ్ పోయినప్పుడు ప్రతిసారి అదే ఆలోచిస్తూ ఉండి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటేనే ఒక మంచి లాయర్ అనిపించుకుంటాడు. లేకపోతే చెట్టు కింద ప్లేడర్ అంటారు. వాడు ఆ రోజు కిరాయి కట్టడానికి కూడా ఏ కేసు వస్తాడా, ఎవరు వస్తాడా చూద్దామా, వాడి అదృష్టం బాగుంటే వస్తాడు, అవతలవాడు దురదృష్టవంతుడు అయితే వస్తాడు, లేకపోతే లేదు. ఏ రంగంలోనైనా ముందుకెళ్ళాలి,
ఎదగాలి అంటే ఆ రంగంలో నైపుణ్యత పెంచుకోవాలి. మీరందరూ 30 ఏళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్న వాళ్ళే కదా. మీ సాయిల్ టెస్ట్ ఎంతమంది చేయించి దాని ప్రకారం మీరు మందులు ఏం వాడుతున్నారు, దాని ప్రకారం మందులు వాడుతున్నారా చెప్పండి, ఒక్కళ్ళు చేతులు లేపండి. సాయిల్ టెస్ట్ కాబట్టి మనం యూజ్ చేయట్లేదు. అంటే మనకి జబ్బు చేస్తే 30 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాం కానీ పరీక్ష చేయించలే ఇంతవరకు. రక్త పరీక్ష, మనలో షుగర్ ఉందా, బీపీ ఉందా, గుండె సమస్యలు ఉన్నాయా, లేకపోతే లోపల అల్సర్లు ఉన్నాయా, ఏమున్నాయి ఏమీ తెలియదు. ఏదో కొట్టుకుపోయి మందులు తీసుకుంటే వాడితే ఎట్లయిద్ది, పేషెంట్ కొన్నాళ్ళకి చచ్చిపోతాడు. ఆ జబ్బు ఏంటో, దాని సమస్య ఏంటో పరీక్ష చేసి, రక్త పరీక్ష చేసి, ఈ సమస్య ఉంది దీనికి ఇట్లా వాడాలి, ఉప్పు తక్కువ వాడాలో, కారం తక్కువ వాడాలో, కారం ఎక్కువ వాడాలో, లేకపోతే షుగర్ ఉందో, బీపీ ఉందో, ఇంక గుండె జబ్బులు ఉన్నాయో, లేకపోతే ఇంకా అల్సర్ ఉందో, ఏదో మనకి రక్త పరీక్ష చేస్తేనేగా తెలిసేది. అంటే రక్త పరీక్ష అనేది ఏదన్నా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చేసే మొదటి స్టెప్ ఏంటి? రక్త పరీక్ష, స్కానింగు కదా. అది లేకుండా డాక్టర్ వైద్యం చేస్తే, ఒకసారి చేస్తే వైద్యం పనికొస్తుంది. ఏదో జ్వరం వస్తుందని ఏదో పారాసిటమాల్ రాసిచ్చి, ఇంకేదో కడుపులో నొప్పి అంటే ఏదో రాసిస్తే పనికొస్తుంది. అయినా తగ్గలేదు, రెండోసారి మూడోసారి మందులే రాసిస్తుంటే ఆ డాక్టర్ దగ్గరికి మనం పోతామా? మీరందరూ రక్త పరీక్ష చేయటం ఎట్లయితే ముఖ్యమో, మీరు యూరియాలు వాడుతున్నారు, డిఏపీలు వాడుతున్నారు, 20 వాడుతున్నారు, పురుగులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, వైరస్లు వస్తుంది. ఒక సంవత్సరం ముందుకి, ఒక సంవత్సరం వెనక్కి, 2 సంవత్సరాల ముందుకి, 3 సంవత్సరాల వెనక్కి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు ఎప్పుడైనా ఒక శాస్త్రీయ దృక్పథంతో మీరు వ్యవసాయం చేస్తున్నారా? లేదు కదా. ఇంకా మీరు ఎట్లా అద్భుతాలు జరుగుతాయి చెప్పండి. పిల్లగాడు పుస్తకాలు ముందేసుకొని ఊరికి ఆ స్కూలుకు పంపిస్తే సరిపోద్దా? చదివితే వస్తాయా ఫస్ట్ మార్కులు? మరి చదవకుండా మీరు పుస్తకాలు ముందేసుకున్నాం కదా, మేము స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం చెప్పేది వింటున్నాం లేదో వేరే విషయం వదిలేసేయండి. ఊరికే స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం, పుస్తకాలు అయితే కొన్నాం, బ్యాగ్లో ఉన్నాయి. ఫస్ట్ మార్కులు రాదు. ఎందుకు మీకు రాజకీయాల గురించి ఎవరు చెప్పారు? క్రికెట్ గురించి ఎవరు చెప్పారు? సినిమాల గురించి ఎవరన్నా స్కూల్ మీరు రాజకీయ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళేదన్న ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసేదన్న రాజకీయ అది. మరి దీని మీద ఇవాళ యూట్యూబ్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అవన్నీ ఎందుకు నేర్చుకోవట్లేదు? అవన్నీ ఎందుకు తెలుసుకోవట్లేదు? అవును, అసలు యూట్యూబ్ మందులు కొట్టనోళ్ళు ఎవరైనా ఉన్నారు అడగండి. అంటే ఊరికే పైన చూడటం కాదు, అవగాహన చేసుకొని, అవగాహన చేసుకొని. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మనలో శాస్త్రీయ దృక్పథం అనేది లోపించటమే అన్నిటికీ ముఖ్యమైన కారణము. ఇక్కడ ఉన్న సగం మంది యూట్యూబ్ చూసే మందులు కొడతారు. సార్ అనేది అంటే నీ భూమిని నువ్వు పరీక్ష చేయించుకున్నావా?